హలో అండి. నమస్తే. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నవల పేరు విముక్తి. రచన అరికెపూడి కౌసల్యాదేవి గారు. ఒక్కొక్క సంబంధం వాళ్ళు వచ్చి వెళ్ళినప్పుడల్లా కనీసం 100కు తక్కువ కాకుండా వదులుతుంది. ఇది 4వ పెళ్లి చూపుల తతంగం. ఇదైనా కుదిరితే బాగుండును. ఉప్మా తయారు చేస్తూ నీరసంగా గొణుగుతోంది సీతమ్మ తనలో తానే. అక్కడే తిరుగాడుతూ వచ్చేవారికి ఇవ్వబోయే ఆతిథ్యం నిమిత్తం కప్పులు ప్లేట్లు శుభ్రపరిచి ఒక పక్కన ఉంచుతున్న కుసుమ నిష్ఠూరంగా చూసింది తల్లి వైపు. ఏంటి అలా చూస్తావు? ఏముంది, వందలొందలు అలా తలకమాసిన వాళ్ళని మేపటానికి దండగ చేస్తావు, కానీ నేను టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడానికి నెల నెల కాస్త డబ్బు ఇమ్మంటే మాత్రం వీల్లేదంటావు. తిట్టిపోస్తావు. నోరు ముయ్యవే, వెధవ ఎంతసేపు. టైపు నేర్చుకుని చాలీ చాలని చాకరీ చేస్తే ఏం జరుగుతుంది? పెళ్లితో నీదంటూ ఓ ఇల్లు వాకిలి ఏర్పడతాయి. హేళనగా నవ్వింది కుసుమ. పెద్దక్కయ్య పెళ్ళై 10 ఏళ్లయింది. ఇంతవరకు ఇల్లు వాకిలి లేకపోగా నలుగురు పిల్లలకు తిండే సరిపోవటం లేదని రోజు గోల. చిన్నక్కయ్యకు 6 ఏళ్లయి పెళ్ళయి 3 పిల్లలు. కడుపు నిండా తిండి తినకున్నా రోజు దెబ్బలు తన్నులు తిని నీరసపడిపోతుంది. ఇల్లు వాకిలి లేదు, కానీ ఆ అద్దె ఇంట్లో నుండి కూడా ఆ తాగుబోతు మగడు ఎప్పుడు గెంటేస్తాడోనని అహరహం హడలిపోతుంటుంది. చీచీచి, వెధవ సొద. నోరు ముయ్యవే. ముయ్యను, నిజాలు చెప్తున్నాను. ఆ ఇద్దరు గుమాస్తా ప్రముఖులు సంపాదించలేని ఇల్లు వాకిలి నా కాబోయే బడిపంతులో గుమాస్తానో సంపాదించగలడని ఎలా ఆశపడతాం? ఆ ఆ, వింటున్నానే, అంతా వింటున్నా. ఒక్కో పదమే ఒత్తి పలుకుతూ ఆగ్రహస్వరంతో రంకెలు వేస్తూ ప్రవేశించాడు నరసింహం. బెదిరినట్లు చూసింది కుసుమ తండ్రిని. చదవే, చదువు. నీ దండకమంతా మీ నాన్న దగ్గర చదువు. ఆయన్ని చూస్తే నోరు లేవదు మళ్ళీ అని జానకి భర్త చేతిలో సంచులు అందుకుని సరుకులు బయటికి తీయసాగింది. నరసింహం ఉగ్ర నరసింహుడయ్యాడు. దండకాలు లేవు, శోకాలు లేవు. నా దగ్గర నోరు తెరిస్తే 4 తెగ్గొస్తాను, జాగ్రత్త. ఇటు చదువులు చదివి అటు కట్నాలు గుమ్మరించడానికి నువ్వేమీ జమీందారు బిడ్డవు, ఆఫీసర్ కూతురివి కాదు. ఏదో గంతకు తగ్గ బొంతకి కట్టిపారేసి నా బరువు దించుకోవాలి. నీ తర్వాత ఇంకొకటి ఉంది. చదువులు చెప్పించుకోవాల్సిన మగవాళ్ళున్నారు. నా పెళ్ళికి ఖర్చు పెట్టే డబ్బుతోనే నాకు చదువు చెప్పించండి నాన్న. నాకు పెళ్ళి మీరు చెయ్యక్కర్లేదు. ఏడ్సవు. ఆనక ఏ కులం కానీ వాడితోనే ముడిపెట్టుకోవడము, భాగవతాలు సాగించడం ఇదేగా ఈ రోజుల్లో లోకంలో చూస్తున్నా. ఇలాంటి వెధవేషాలు మా వంశంలో పనికిరావు. లక్షణంగా పెళ్లి చేసుకో. ఉన్న దాంట్లోనే గుట్టుగా బ్రతుకు చచ్చినట్లు. ఎదురు మాట వినిపించిందా ఒక్కొక్కళ్ళనే ఎముకలు ఎరగొట్టేస్తాను. ఇంచుమించుగా 3 వంతుల సగటు సంసారాల్లో సాగి ఈ సరిగమల సాధన నరసింహం ఇంట్లో కూడా కొంతకాలం జరిగిన తరువాత కుసుమ వాదనలు కన్నీళ్లు వ్యర్థమైన పిమ్మట ఆమె వివాహితురాలైంది. సగటు కన్యల వలనే కుసుమ కూడా సరిపెట్టుకుంది. పోనీలే, నాకు ఇంతే ప్రాప్తం. అయినా ఆ యోగమే ఉంటే ఇప్పుడైనా ప్రైవేటుగా చదువుకోవచ్చు. ఎదురింటి ప్లీడర్ గారమ్మాయి వివాహమయ్యాక భర్త ప్రోద్బలంతో ఎంఏ పాస్ అవ్వలేదు అని అమాయకంగా ఆశలు ఆలోచించింది. కానీ ఆమె ఆశల పల్లకి ఆకాశపు హరివిల్లులాగాని అదృశ్యమైపోయింది. వివాహంతో ఇల్లు వాకిలి ఏర్పడతాయని తల్లి అనేది అనటమే కాదు, పోరి పోరి వివాహం చేసింది బలవంతంగా. మా 3వ అల్లుడు ప్రస్తుతం గుమాస్తయే, కానీ పోను పోను చాలా పెద్ద ఉద్యోగం అవుతుందట అని అందరికీ చాటుకుంది. పోను పోను పెద్ద ఉద్యోగం ఏమో, కానీ ప్రస్తుతం పోషించే శక్తి కూడా లేదు. ఇక నిన్ను నీ బాధ్యతలను నేను భరించలేను. అందుకే పెళ్లి చేసి నీ భర్తకు నీ బాధ్యత వదులుతున్నాను అన్నాడు తండ్రి. అయితే భర్త మాత్రం నా బాధ్యత కూడా నీ తండ్రిదే, పోయి డబ్బు తీసుకురా అంటున్నాడు మాటిమాటికి. వివాహితులైన స్నేహితుల మాటల వల్ల, పుస్తకాలు చదివి సినిమాలు చూసి ఏర్పరచుకున్న అభిప్రాయాల వలన భర్త అనగా జీవన సహచరుడని, ప్రేమాస్పదుడని, తనకు రక్షాస్పదుడని ఊహించిన కుసుమ భావాలను భయంకర నిజాలు తుడిచిపెట్టాయి. బాబోయ్, ఇతడు భర్త యమభటుడా? పెళ్లిలోనే రేగిన లుకలుకలు, అసంతృప్తులు మగ పెళ్లి వారందరికీ సహజమని
అది వారి జన్మ హక్కని అందరూ సరిపెట్టుకున్నారు. కాబోలు ననుకుంది కన్య కుసుమ. వీలైనంత వరకు వారి కోరికలను తీర్చలేని వాటిని తర్వాత త్వరలోనే తీర్చగలమని హామీగా మాట్లాడి పెళ్ళి అయిందనిపించాడు నరసింహం. అంత అణిగిమణిగి ఒద్దిగ్గా మాట్లాడుతూ మాటిమాటికి వియ్యాల వారి చేతులు పట్టుకుని ఇవి కాళ్లే అనుకోమని బ్రతిమాలుకుంటున్న తండ్రిని చూసి సాక్షాత్తు నృసింహావతారంగా నిత్యం ఇంటిల్లిపాదిని జడిపించే తన తండ్రేనా అని ఆశ్చర్యపోయింది కుసుమ. మరీ ఇంత కాళ్ళబైరాలతో ఈ పెళ్లి చేయకుంటే వచ్చే హాయి ఏమిటి అని లోలోన ఏవగించుకున్నది కూడా. మీరు వాగ్దానం చేసిన స్కూటరు, రేడియో తర్వాత ఇవ్వండి, రిస్ట్ వాచి అయినా ఇప్పుడు ఇవ్వండి, లేకుంటే వీల్లేదు అన్నది పెళ్లి కుమారుని తల్లి ఖండితంగా. అమ్మమ్మ, అంతగా మీరు మాట్లాడితే ఎలాగా? ఇక ఈ పిల్ల మీ బిడ్డే, అన్నీ తర్వాత నెమ్మదిగా ఇచ్చుకుంటాను, తొందరేం అని బ్రతమాలసాగాడు నరసింహం. అతడి భార్య అతడి మాటలకు లయవేయసాగింది. ఓహో, తొందరేమంటారా? ఆగ్రహావేశంతో వియ్యపురాలి కనుబొమ్మలు పైకి లేచాయి. అంతలో ఆమె చూపు పెళ్లి కుమారుని హోదాలో ఉన్న కుమారరత్నంపైకి తిరిగింది. అయితే మనకు మాత్రం తొందరెందుకురా అబ్బాయి? ఇప్పుడెందుకీ అంపకాల భాగోతం? అవన్నీ సిద్ధం చేశాక పిల్లకిచ్చి పంపిస్తారు, మనతో తీసుకెళ్ళక్కర్లేదు. కుమారుడు హనుమాన్లు ఆనాటి రామభక్త హనుమాన్ల వలె తల్లి రామాయమ్మ ఆజ్ఞను పాటించాడు. నరసింహం దంపతులు తదితర ముఖ్య బలగము లబోదీపోమన్న లాభం లేకపోయింది. పూర్వం పెళ్లి కాని గుదిబండ కుసుమ, ఇప్పుడు పెళ్ళైన గుదిబండ తల్లిదండ్రులకు. ఈ చేసిన ఖర్చుకు జరిగిన తంతుకు అర్థం పరమార్థం ఏంటా అని కుసుమ ఆలోచిస్తుండగానే అర్ధ సంవత్సరం గడిచిపోయింది. ఇంకా ఎన్నాళ్ళు మావాడు ఆ పట్నంలో హోటల్ కూడు తినాలి? అనుకున్న వస్తువులతో మా కోడల్ని పంపేదుందా లేదా అంటూ మధ్య మధ్య రామాయమ్మ ఉత్తరాలు. అయితే ఇంకా కుసుమను వాళ్ళు తీసుకెళ్లలేదా? ఇక్కడ ఇరుకు పొరుగుల పరిచయస్తుల ప్రశ్నలు. ఒకనాడు చుట్టపు చూపుగా వచ్చిన సీతమ్మ బంధువురాలొక ఆమె అద్భుతమైన ఉపాయం ఉపదేశించింది. స్కూటరు, రేడియో ఇప్పుడెటూ కొనలేరు, కానీ ఓ 500-600 వాచి కొని ఓ 2 ప్యాంట్లు షర్ట్లు కుట్టించుకొని పట్టుకెళ్ళండి, పిల్లని తీసుకొని అతగాడి దగ్గరకు. తల్లి దగ్గరలేదు, ఒక్కడే కదా ఉంటున్నాడు, పిల్లని చూసి కాదనగలడా? అందరిలాగా వాడికి మాత్రం భార్య కావాలని, దాన్ని వెంటేసుకుని తిరగాలని మనసుగా ఉండదు. వాచి ఇచ్చినట్లే మిగతావి మెల్లమెల్లగా ఇచ్చుకుంటారనుకుంటాడు. సంసారానికి కావలసిన చెంబు, గిన్నె వగైరా క్లుప్తంగా కొనిచ్చి పిల్లని అక్కడ వదిలేసి రండి. అదెలాగా? సీతమ్మ భయంగా అడిగింది. అదంతేనే వెర్రిదానా. ఇక ఆ తర్వాత అంతా మన కుసుమ తెలివితేటలలో ఉంది. మరి అతగాడిని కొంగున కట్టేసుకుందంటే మనమ్మాయి ఇక చూసుకో, అతడికి స్కూటరే జ్ఞాపకం రాదు. రామాయమ్మ గారు చాలా ఉద్దండురాలు, మరి ఇలాగ కుదురుతుందా? నసిగింది సీతమ్మ. ఏడిసింది. ఎక్కడో పల్లెటూళ్ళలో ఉన్న ఆవిడికి తెలిసేసరికి ఈ భార్యాభర్తలిద్దరూ ఒకటైపోతారు. ఇక ఆవిడ నూరేం లేస్తుంది? లేచినా వీళ్ళు మూసేయగలరు, అంతే. నే చెప్పినట్లు చెయ్యి. గురువుగారికి ప్రణమిల్లినంత పనిచేసింది సీతమ్మ. ఇదిగో కుసుమ, ఇలా ముంగిగా నంగిగా ఉండకూడదు, చలాకీగా ఆకట్టుకోవాలే భర్తను అని తుది హెచ్చరిక పారేసి ఆ బంధువు నిష్క్రమించింది. కుసుమ ఏమీ మాట్లాడలేదు. తండ్రి కాళ్ళు విరుస్తానని బెదిరించి చదువు మాన్పించి అధికారంగా పెళ్లి జరిపించిన నాటి నుండి ఆమె తర్కించటం, బదులు చెప్పటం మానుకుంది. అయితే ఆ పెద్దల ఉపాయం కొంతవరకు మాత్రమే ఫలించింది. హనుమాన్లు కుసుమను తృణీకరించలేదు, అలాగని అపరిమితంగా ఆనందించనూ లేదు. ముక్తసరిగా మాట్లాడాడు. అత్తమామలతో వారి విన్నపాలను, వేడుకోళ్లను దర్పంగా విని తల పంకించాడు. సరే, మరి ఆలస్యం చేయకండి, 2-3 నెలల్లో అన్నీ ఇచ్చేయాలి. అయ్యో, అలాగే బాబు, తప్పకుండాను. ఏదో ఇప్పటికీ ఇవి ఉంచు మరి అని వారిచ్చిన 500ను అతి బెట్టుసరిగా అందుకున్నాడు. వాచి, బట్టలు అందుకుని లెక్కలేనట్టే ఒక పక్కన ఉంచేశాడు. ఒంటిగాడవు కనుక ఈ ఒక్క గది సరిపోయింది. కొంచెం పెద్దవాట తీసుకుంటే బాగుంటుందిగా కాపురానికి. ఆ డబ్బుతో ఇంటికి కావలసినవి కొనుక్కోండి. వెళ్ళొస్తా మరి. మాట నిలబెట్టుకుంటారుగా? తప్పకుండా బాబు. కుసుమకు చాటుగా మళ్ళీ జాగ్రత్తలు, హెచ్చరికలు బోధించి నిష్క్రమించారు.
4 రోజులు కుసుమ ఏ సమస్య లేకనే గడిపింది. హనుమాన్లు సరసంగానూ లేడు, విరసంగానూ లేడు. కాస్త మంచి ఇల్లు తీసుకున్నాక వంట మొదలు పెడతాను. అంతవరకు హోటల్లో తిందాం. అక్కర్లేదు. ఈ గదిలోనే ఓ మూల పడేసి ఆ స్టవ్ మీదే కాని. రాత్రింబవళ్ళు అడుగడుగునా అదే నిర్మొహమాటం. తన ఇష్టమే ఇష్టం, తన మాటే మాట. అవును, సర్దుకుపోవాలి కదా. ప్రేమగా కొంగును ముడేసుకోవాలి కదా. అనుక్షణం జ్ఞప్తికి తెచ్చుకుంటూ అతడి ఆజ్ఞాబద్ధురాలై అణకువగా మసులుకోసాగింది. మరో ఇల్లు వెతకటం లేదే? 4వ రోజున అడిగింది కుసుమ. అవసరం లేదు కనుక. కుసుమ కొద్ది క్షణాలాగి అన్నది. అవసరమే. ఇది మరీ ఇరుగ్గా ఉంది. నువ్వు తెచ్చిన ఎస్టేట్లన్నీ పెట్టడానికి సరిపోవటం లేదా? ఎస్టేట్లెక్కడా? ఈ గిన్నెలకు గ్లాసులకే సరిపోవటం లేదు. మీకు ఓపిక లేకపోతే నేను సాయం చేస్తాను. ఇద్దరం కలిసి ఇల్లు వెతుక్కుని సాయంత్రం సినిమా చూసి వద్దాం. ఓ, పెద్ద ఆఫీసర్ కూతురో పెళ్ళామో మాట్లాడినంత దర్జాగా మాట్లాడేవి. చాలు, నీ సలహాలు ఎవడికీ వద్దు. నోరు మూసుకొని పడి ఉండు. ఇటువంటి పొగరు మాటలు తండ్రి మాట్లాడగా వినటం, అదిలింపులు విదిలింపులు భరించటం అలవాటే కనుక కుసుమ ఎక్కువగా బాధపడలేదు. మౌనంగా తిరగటం అలవర్చుకుంది. వారం రోజులు గడిచాయి. 10 రోజులు గడిచాయి. మీరు మీరు ఆఫీస్కి వెళ్ళరే? బెదురుతూనే అడిగింది కుసుమ. విననట్లే అటు తిరిగి పడుకున్నాడు హనుమానులు. వచ్చినప్పటి నుండి చూస్తుంది. తినటం పడుకోవటం తప్ప అతడికేమీ పని ఉండటం లేదు. ఇంట్లోకేమైనా సరుకులు అవసరమైతే తప్పనిసరిగా బయటికి వెళ్తాడు విసుక్కుంటూ. వస్తూనే మళ్ళీ పక్క మీద వాళ్తాడు. స్నానపాన నియమాలేమీ లేకపోవటం చూసినా కుసుమకు అతడి తీరేమీ అర్థం కాలేదు. నాకింకా ఏమి కొత్త? భయం లేదు కదా. నా కోసం మీరు ఇంటిలో ఉండిపోనక్కర్లేదు. ఇక ఆఫీస్కు వెళ్ళండి బెదురుతూనే చెప్పింది. వింటూనే జీవాలను లేచి కూర్చున్నాడు హనుమానుడు. చెప్పు, ఏ ఆఫీస్కు వెళ్ళమంటావు? ఎక్కడ వేయించావు నాకు ఉద్యోగం? ఆ మాటల అర్థమేంటో తెలియక కుసుమ అయోమయంగా చూసి చాలాసేపటికి తేరుకుని అడిగింది. నేను వేయించేదేమిటి? నాకు నువ్వు కానీ మీ నాన్న కానీ ఏమైనా ఉద్యోగం ఏర్పాటు చేశారా అంటున్నాను. తెలుగే అర్థం కాక గింజుకుంటున్నావేంటి? ప్రపంచం గిర్రున తిరిగినట్టే అవుతుండగా ఎలాగో సంభాళించుకొని మాట్లాడింది కుసుమ. పెళ్లిలో అంతా నాన్నగారు అమ్మ కూడా అనుకున్నారు మీకేదో కంపెనీలో ఉద్యోగమని, రాను రాను ఇంకా బాగా వృద్ధిలోకి వస్తారని. వికటంగా నవ్వాడతను. ఆ, ఉద్యోగమే, పెద్ద ఉద్యోగం, నిరుద్యోగం అంటూ నవ్వాడు. ఆ? భార్య ఆక్రందన స్వరం అతన్ని మరింత నవ్వెట్టు చేసింది. చేశాను. 6 నెలలు ఓ టెంపరరీ ఉద్యోగం. పెద్ద ఆఫీసర్ హోదా అనుకోకు, గుమాస్తా పని. ఓ ఎల్టీసీ ఎవడో సెలవులో ఉంటే వాడి సీటులో 6 నెలలు కూర్చున్నాను. వాడొచ్చేశాడు, నన్ను తరిమేశాడు. స్థాణువై వింటోంది కుసుమ. అయితే ఆ ఊడిపోయే ఉద్యోగం అడ్డుగా పెట్టుకొని పెళ్ళిళ్ళ పేరయ్యగాడు పెళ్లి కుదిర్చి చేసేశాడు. వాడికి లాభం అది. ఆఫ్కోర్స్ నీకు లాభమే జరిగిందిగా. మీ నాన్న గుండెల మీద నుండి దిగి నా తలకెక్కావు నువ్వు. అన్ని విధాలా నేనే నష్టపోయాను, నిన్ను గుదిబండగా తెచ్చుకొని. పౌరుషం కలిగింది కుసుమకు. మీకేం నష్టం? హాయిగా 10,000 కట్నం తీసుకున్నారుగా మా వాళ్ళ నుండి. బోడి 10,000 అది ఓ కట్నమే? నేనింతవరకు చదువుకునేందుకు చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయిందది. బొటాబొటిగా ఏం మిగిలింది? అసహ్యం కలిగిన కుసుమ దూకుడుగా మాట్లాడింది. మిమ్మల్ని కన్న దగ్గర నుండి ఈనాటి వరకు తిండికి బట్టకు అయిన ఖర్చు కూడా లెక్కలు రాసి ఉంచారేమో. అయితే మీ అమ్మా నాన్నలు ఏం కూసావే? పొగరు ముద్దానా? లేకుంటే ఏమిటిదంతా? ఉద్యోగస్తునని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటారా? పైగా బోడి 10,000 నిరసిస్తారా? 10 పైసలు ఇచ్చినా గొప్ప కాదు నిరుద్యోగికి. వెంటనే ఆమె చెంప చెళ్ళుమనిపించాడు హనుమానులు. ఉద్యోగమే ఉంటే నీలాంటి దరిద్రగొట్టు ముఖానికి విరగడా లభించకపోను. 50,000కు తక్కువ కాకుండా వచ్చి ఉండేది కట్నం. అసలు ఈ రోజుల్లో చాలామంది వాళ్లే ఉద్యోగాలు వేయించుకుంటున్నారు అల్లుళ్లకు. తెలిసిందా? నా కర్మ కొద్దీ మీ దరిద్రగొట్టు మేళాలు దాపురించారు నా పాలిటికి. అందుకు రోషంగా జవాబిచ్చింది కుసుమ. 10,000 విసిరికొట్టి 3,000 ఖర్చుతో పెళ్లి జరిపించిన వాళ్ళు దరిద్రగొట్టు ముఖాలెందుకు అవుతారు? మరు నిమిషంలో అతడు రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. తగిలేది తప్పేది చూడకుండా చావగొట్టి వదిలిపెట్టాడు భార్యను. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. 10,000 విసిరికొట్టాడా అంటే నేను ముష్టివాడినన్నమాట నీ ఉద్దేశంలో. ఖబర్దార్,
నోరెత్తితే చంపేస్తాను. నీ ఉపన్యాసాలు కాదు నాకు కావలసింది, డబ్బు. ఏమన్నాను? ఏమన్నాను వినపడిందా? గది దద్దరిల్లేటట్టు హుంకరించాడు. అదిరిపడింది కుసుమ. విన్నాను, డబ్బు, నీరసంగా అంది, ధారాపాతంగా వర్షిస్తున్న కనులను ఒత్తుకుంటూ. గర్వంగా చూశాడు హనుమాన్లు. అద్గది, అలా దారికిరా. మీ నాన్న స్కూటరు, రేడియో ఇవ్వాలిగా. అవి అక్కర్లేదు కానీ వాటి కిమ్మత్తు రొక్కమే కావాలని 15,000 తీసుకురాపోయి. ఒక్క చిల్లిగవ్వ కూడా తగ్గకూడదు. ఆ డబ్బు ఎవడికో లంచం పెడితే శుభ్రమైన ఉద్యోగం దొరుకుతుంది. మాట్లాడవేం? ఏం మాట్లాడేది చెప్పండి. వాళ్ళకంత శక్తి లేదు. అయినా మీరు అలక పాన్పు అవి ఇవి అంటూ ఇవన్నీ చేర్చారు కానీ ముందు మాట్లాడుకున్న వాటిలో ఇవన్నీ లేవుగా. ఓయ్ ఓయ్, ఏం వాదన? లాయర్ని అనుకుంటున్నావా? ప్రతి పెళ్ళికొడుకు అలక పాన్పు మీద అంతస్తును బట్టి కారో, స్కూటరో, సైకిలో అడిగి తీరుతాడు. కూతుర్ని కాపురానికి పంపే ఉద్దేశం ఉన్న ప్రతివాడు చచ్చినట్లు అవి ఇచ్చి తీరుతాడు. తన పెళ్లికి తానేం అడిగి వసూలు చేసుకున్నాడో అడుగు నీ బాబుని. వెళుతున్నావుగా. ఎక్కడికి? మీ నాన్న దగ్గరకు. డబ్బు ఏది? డబ్బు తేవటానికి. నువ్వెంత త్వరగా తెస్తే అంత త్వరగా మనకు నౌకరీ దొరుకుతుంది. అప్పుడు నువ్వు సినిమాలు చూడొచ్చు, షికార్లు తిరగొచ్చు. సాయంత్రం బస్సుకే సిద్ధంగా ఉండు. ఎందుకండి వెళ్ళటం? మీరు ఉత్తరం రాస్తే మా నాన్నకు సరిపోదు. ఆహా, ఆ తండ్రి కూతురిలాగానే మాట్లాడావులే తెలివిగా. వాళ్లే గొప్ప చతురులు అనుకున్నారు మీ అమ్మ బాబు. నిన్ను గప్చిప్గా ఇక్కడ వదిలి వెళ్ళిపోయారు. నువ్వేమో చూరు పట్టుకు వేళ్లాడుతాను కానీ వెళ్ళనంటున్నావు. నా దగ్గర కాదు మీ అతి తెలివితేడు. మా అమ్మ వచ్చిందంటే మరీ ప్రమాదం. గరిటె కాల్చి వాతలు పెట్టేస్తుంది. జాగ్రత్త. ఆ వాతలవి తినకుండా బుద్ధిగా వెళ్ళి లక్షణంగా రా. బస్సు టికెట్ రిజర్వ్ చేయడానికి అతను వెళ్ళిపోయాడు. అంతవరకు ఏడ్చిన కుసుమ ఒంటరిగా మిగిలటంతో ఆలోచనలో పడింది. వెళ్ళాలి, కానీ వాళ్ళేమంటారు? ఖాళీ చేతులతో వస్తే ఇతడు రాణిస్తాడా? మరి గత్యంతరం? తాను కోరినట్టు పెళ్లి మాని ఆ డబ్బుతో తనను చదివించితే ఎంత చక్కటి చదువు వచ్చే తనకు. విన్నారా తన మాట? ఇప్పుడేమంటారు? ఓడిపోయారు. ఒప్పుకుంటారా? ఆ ఓడిన ముఖాలను తలుచుకోగానే దుఃఖం మరిచి ఆమె పెదవులపై చిరునవ్వు నిలిచింది. నేను ఆలోచన లేనిదాన్నా, చిన్నదాన్నా? ఇప్పుడేమంటారు ఈ ఘనత వహించిన పెద్దలు? ఎంత మొండిది! చావు దెబ్బలు తిని నవ్వుతోంది. ఆ గుసగుసలు వినవచ్చిన దిశ చూసింది. పక్కవాట వాళ్ళు కిటికీలో నుండి చూస్తున్నారు. కుసుమాటు చూడగానే చాటుకు తప్పుకున్నారు. లేచి వెళ్ళి ఆ కిటికీ దబాలున మూసింది కుసుమ. నీళ్లు తీసుకుని ముఖం కడుక్కునేందుకు బయటికి వచ్చింది. అప్రయత్నంగా ఎదుటి మేడ మీదకి చూసింది. అక్కడొక స్త్రీ నిలబడి ఇటే తన వైపే చూస్తుంది. కుసుమ నిస్సహాయ క్రోధంతో లోలోన ఉడికిపోయింది. ధనికురాలు, చదువుకుందాన్లా ఉంది. ఈమెకు హేళనేనా? ఈవిడ కూడా తననే చూడాలా? అవును మరి. వీధి మీద ఒంటిగది కాపురం. వండుకోవటానికి పడుకోవటానికి అది. ముఖం కడగటం, ఆఖరకు గిన్నెలు కడగటం కూడా రోడ్డు మీదే. గదిలో ఏం జరిగినా అందరికీ తెలుస్తుంది. వాళ్ళు ప్రీ సినిమాలా ఆనందిస్తున్నారు. ముఖం కడిగి కుసుమ మరలా పైకి చూసింది. ఆ ప్రౌఢ యువతి అలాగే నిలబడి ఇటే చూస్తుంది. విసురుగా లోనికి తిరిగి వచ్చింది కుసుమ. ఇతరులను ఇంత వింతగా చూసేవాళ్లకు ఇళ్లలో ఇలాంటి సమస్యలు, గొడవలు ఉండవా? ఓసి తెలివి తక్కువ వాజమ్మ, నీకేం చెప్పాను? నువ్వేం చేశావు? అతగాడినెలాగో ఆకట్టుకుని మరిపించాలి గాని ఇలా పరిగెత్తుకొస్తారా? అన్నారు నరసింహం, సీతమ్మ కుసుమను. చాలండి నిర్వాకం. అతడికి ఉద్యోగమే లేదు. ఇంతవరకు మీరిచ్చిన డబ్బుతోనే గడుస్తుంది. చావ చితగొట్టి పంపాడతను. మీరేమో ఇలాగంటున్నారు. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు మామూలే సంసారంలో అని చప్పరించేసింది సీతమ్మ. ఉద్యోగం లేదని నాకు ఇదివరకే తెలుసు అన్నాడు నరసింహం నిర్లక్ష్యంగా. నిర్విణురాలై చూసింది కుసుమ. మరి మీరు బంధువులందరికీ మంచి ఉద్యోగం అని చెప్పారు. వింటూనే కయ్యమన్నారు సీతమ్మ, నరసింహం కూడా. నలుగురితో అలాగే చెప్పుకోవాలి పరువు నిలుపుకోవటానికి. ఉద్యోగం అదే వస్తుంది నెమ్మదిగా. కుసుమకు అరికాలి మంట నెత్తికెక్కింది. ఆ ఉద్యోగమేదో దొరికే వరకు మీరే పోషించాలట. స్కూటర్, రేడియోలకయ్యే 15,000 ఇస్తేనే ఇప్పుడు నాకు తిరిగి వెళ్ళే అర్హత. ఈడ్చి తన్నినా నా దగ్గర 15 పైసలు కూడా లేవు. నేనిక ఏమీ ఇవ్వలేను. ఇవ్వలేని వాళ్ళు మాట ఎందుకిచ్చారు? మధ్యన నా బ్రతుకుతోనా మీరాడుకునేది? చి, తెలివి తక్కువదానా.
మూడు ముళ్ళు పడిపోయేటట్లు తెలివిగా ప్రవర్తించాం. పెద్ద ధనాధారులను అడిగినవన్నీ ఇవ్వటానికి. ఇక ఆ మూడు ముళ్ళు ముళ్ళబంధం నిలుపుకునే తెలివి నీలో ఉండాలి. పుట్టింటిని దోచుకు తినాలనుకోకు. భగవాన్, ఇటువంటి బేవార్స్ మనుషులు పిల్లల్ని ఎందుకు కంటారు? కానీ నట్టేట ఎందుకు ముంచుతారు? కుసుమ మౌనంగా ఉండటం చూసి తల్లంది. వెళ్ళమ్మా, భోజనం చేసి మళ్ళీ బయలుదేరు. గుట్టుగా తెలివిగా బ్రతుకు. మా దగ్గరేముందో లేదో నీకు మాత్రం తెలియదా? ఏమి ఇవ్వగలమని వచ్చావు? కుసుమ మాట్లాడలేదు. నువ్వు సాయం వెళ్ళబోయి దిగవిడిచి వచ్చేయి. నాకు కుదరదు, అయినా నేను వెడితే చాలా చాలా అడుగుతాడు అల్లుడు అన్నాడు నరసింహం. అయ్య బాబోయ్, నేను వెళ్ళను. అతగాడికి సరిగా సమాధానాలు నేను చెప్పలేను. అయినా ఆడదాన్నే కదా అని అలుసుతో అమ్మాయిని వెనక్కి తీసుకెళ్ళమనొచ్చు. డబ్బిచ్చే వరకు మీరైతేనే కాస్త బాగుంటుంది. మీరు తీసుకెళ్ళండి. ఎవ్వరూ అక్కర్లేదు నాన్న, నేను వెళ్ళగలను. వచ్చేటప్పుడు రాలా? నీ ఇష్టం. దారి ఖర్చులకైనా డబ్బు నాన్న. ఆయనేమీ ఇవ్వలేదు. సరే మరి, తప్పుతుందా? దారి పొడవునా కుసుమ మస్తిష్కం అగ్నిగుండంలాగే ఉంది. భర్త మరలా చావగొట్టవచ్చు, నోటికొచ్చినట్టు తిట్టొచ్చు, లేదా మెడపట్టి గెంటేస్తాడేమో. అప్పుడేది దారి? అత్తగారు వస్తే వాతలే పెడుతుందట. బాబోయ్, అదెలా భరించటం? చచ్చిపోతే? అవును, అలాగే చెయ్యాలి మరి. భర్త పొమ్మంటే పుట్టింటికి, వాళ్ళు పొమ్మంటే ఇక్కడికి. ఎలా తిరగటం? ఫుట్బాల్ లాగా. మరీ ఇంత పౌరుషం లేకుండానా బ్రతకటం? చి, ఏ అచ్చటా ముచ్చటా లేకపోగా దెబ్బలు తిట్లునా? అవును, అంతే చేస్తాను. చస్తాను కానీ మళ్ళీ ఇతడు పొమ్మంటే పుట్టింటికి మాత్రం పోను. వీళ్ళకే కాదు, ఇటువంటి తల్లిదండ్రులందరికీ బుద్ధి వస్తుంది. భయపడ్డంతా అయింది. రామాయమ్మ వేంచేసి ఉంది. తెచ్చావా డబ్బు? తల్లి కుమారులు ముక్తకంఠంతో అడిగారు. నాలుక పిడచకట్టుకుపోగా ఎలాగో అంది. లేదు, కొంత టైం పడుతుందట. అలాగా? మరి నీకెందుకు తొందర వచ్చిందంట? అక్కడే ఉండి ఇచ్చినప్పుడురా ఆజ్ఞాపించింది అత్త. కుసుమ దీనంగా భర్త వైపు చూసింది. అక్కర్లేదు, ఇక్కడే ఉంటుంది. వాళ్ళవి ఇచ్చే వరకు చస్తే పంపించరు మళ్ళీ పుట్టింటికి అన్నాడు హనుమాన్లు. నీకకుర్తి తగలయ్యా. ఇంత నంగివాడి కనుకనే వాళ్ళు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా దాన్ని నీ కంటగట్టిపోయారు. ఒరే తెలివి తక్కువవాడా, ఏం పెట్టి మేపుతావురా దాన్ని? నేను మేపటం ఎందుకు? అదే తెస్తుంది బాబు దగ్గర నుంచి ఉత్తరం రాసి. అంతవరకు దాని గొలుసు దాని గాజులతో గడుస్తుందిలే. అవును రోయ్, నీ ఆలోచన కూడా బాగానే ఉన్నట్టుంది. కిమ్మనకుండా గొలుసు తీసిచ్చింది కుసుమ. కొన్నాళ్ళ తర్వాత గాజులు ఇచ్చింది. ఇచ్చినా దెబ్బలు తప్పటం లేదు. ఇంచుమించు 2 రోజులకోసారి చావగొడుతున్నాడు హనుమాన్లు. కారణం ఏదీ ఉండదు ఆ కోపానికి. రాత్రింబవళ్ళు రామాయమ్మ ఆ ఇంటి గదిలో ఉన్న జంటకు పహరా ఇస్తూనే ఉండటంతో హనుమాన్లు బయట తిరగటం ఎక్కువైంది. పొద్దుపోయి లేదా అర్ధరాత్రి వచ్చి వెంటనే తలుపు తీయలేదనో, అన్నం చల్లారిపోయిందనో వంకపెట్టి గొడ్డును బాదినట్టు బాదుతాడు. ఇదెక్కడి చోచమే? మొగుడొచ్చే వేళ కనిపెట్టుకుని ఉండాలి కానీ అలా మొద్దు నిద్రపోతారా? అవునులే, నీకసలు వాడంటే ఇది ఉంటేగా అంటూ రామాయమ్మ మరో 4 సమిదలు ఎగదోస్తుంది. లేదా, ఇంకా ఎప్పుడిస్తాడ్రా దీని బాబు 15,000 వడ్డీతో సహా వసూలు చేయాలి అని పెట్టరేగి గొడుతుంది. అతడు మరింత రెచ్చిపోయి కొడతాడు కుసుమను. రాను రాను కుసుమకు జీవితాశ సన్నగిల్లుతుంది. వదిలిందే చాలన్నట్టు పుట్టింటి వాళ్ళు తిరిగి చూడటం లేదు. అడిగేవారు లేరు కదా అనే అలుసుతో అత్త భర్త అడుగడుగునా యమలోకం చూపుతున్నారు. తల్లి కొడుకు మాత్రం సుష్టుగా తింటారు. కుసుమకు మాత్రం పచ్చడి మెతుకులు. చావాలి, ఈ జీవితం అనవసరం అనుకోసాగింది కుసుమ. కానీ ఎలా? విషం ఎక్కడుంటుందో కొనుక్కోవడం వీలు పడదు. అసలు బయటికే పోనీయరుగా వీళ్ళు. పోనీ ఉరిపోసుకుంటే ఎలాగా? ఈ కొంపకు ఫ్యాన్ కాదు కదా, ఓ దూలమైన ఎడవలేదు. 4 రోజుల క్రితం అదే వీధిలో చివరి ఇంటిలోని కోడలు అత్త ఆడబడుచుల బాధలు పడలేక కిరసనాయిలు పోసుకొని అంటించుకుని చచ్చిపోయింది. కానీ అబ్బా, ఎంత బాధది! ఆమె ఆ రోజు ఎంతెంత కేకలు పెట్టింది. చావనిచ్చారా పోనీ? అంతా కలిసి మంటలు ఆర్పారు. కానీ ఆమె బాధపడి మర్నాటికి చచ్చిపోయింది. పోలీసులు గొడవ. అబ్బా, అతి భయంకరం ఆ చావు. అంతా తలో మాట అనుకున్నారు. ఏమనుకున్నా కట్నం తేకపోవటమే మరి. చచ్చింది పీడ విరగడైంది. మహా అయితే ఓ 4 నెలలు శిక్ష లేక జరిమానా పడుతుంది మగాడికి, అంతేగా.
టింగు రంగమంటూ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అనే అమూల్యమైన అభిప్రాయం వెలిబుచ్చింది రాక్షస మనస్తత్వం గల రామాయమ్మ. చిచి, ఇలాంటి హీనపు దానిగా కోడరికం చేస్తున్నాను. ఆత్మహత్య మహాపాపం అవునో కాదో తెలియదు, కానీ ఇలాంటి నీచులతో బాంధవ్యం, వాళ్లకు సేవ చేయటం మాత్రం తప్పక మహాపాపాలే. విముక్తి పొందాలి. పారిపోయి బ్రతకలేను కనుక చావాలి. దృఢంగా నిశ్చయించుకుంది ఆ భాగిని కుసుమ. అవకాశం వచ్చింది. కూతురి ఇంటికి ఏదో అక్కరకు తప్పనిసరిగా పోవాల్సి వచ్చింది రామాయమ్మకు. ఒరేయ్, నేను లేనని దాని వలలే పడేసుమా, అసలు దగ్గరకు చేరనీయకు, నీకేం మగాడివి, చావబాదు అన్నట్టు ఓసారి మళ్ళీ కన్నాళ్ళింటికి తరుము. డబ్బు సంగతి ఏం చేశారో కనుక్కుని వస్తుంది. జాగ్రత్త సుమా, వీలైనంత అణిచి ఉంచాలిరా ఆడదాన్ని. అలాగేనమ్మా, నాకు తెలుసు. మంచి అవకాశం పోనీయకూడదు అనుకున్న కుసుమకు భర్త ఇంట ఉండని తరుణం కోసం వేచి చూడసాగింది. పారిపోయి నదిలో దూకితే ఆ నది ఎక్కడుందో దారి తెలియదు. అందుకే కిరోసినే సరైన పద్ధతి. నీళ్లలో పడితే ఎవరైనా మరలా బ్రతికించే అవకాశం ఉంది, కానీ కాల్చుకున్నాక ఎవళ్ల తరం కాదు బతికించటం. కానీ ఆ కిరోసిన్ కూడా ఎక్కువ లేదే. గీచి గీచి ఒక్కొక్క సీసా కొనుక్కుంటారు. ఒక్క డబ్బాడు ఉంటే తిరుగులేకుండా పని జరిగిపోతుంది. ఎలాగా? ప్రక్కింటి వాళ్ళు తమలాంటి వాళ్ళే. ఒకరికి ఇవ్వగలిగేంత ఎక్కువ ఉన్నవాళ్ళు కాదు. ఎదుంటి మేడ మీద నుండి ఎప్పుడూ చూస్తుంటుంది ఆవిడని అడిగితే. బాగా ఉన్నవాళ్ళే, కానీ తీరా తను వెళితే అసలు మాట్లాడుతుందా? భర్త బయటికి వెళ్ళిన సమయంలో భయపడుతూనే వెళ్ళింది కుసుమ ఎదుటి మేడలోనికి. కుక్క భౌమంది. బిక్క చచ్చిపోయి నిలబడింది కుసుమ. ఏమిట్రా చిన్ను, ఎవరి మీద అరుస్తున్నావు అని గారంగా అదిరించుతూ వచ్చిందావిడ. ఖరీదైన పట్టుచీర, నగలు, ఎప్పుడు ఇలాగే నీట్గా ఉంటుంది. ఎంత అదృష్టవంతురాలు అనుకుంటున్న కుసుమ ఆమె రెండో పలకరింపు విని ఈ లోకంలోకి దిగి వచ్చింది. అలా నిలబడిపోయావేమ్మా, రా కూర్చో. కుసుమకు కన్నులు తిరగసాగాయి. అంతటి ఉన్నతరాలు తనను ఇంత మర్యాద చేయటమా? దామ్మా కూర్చో. ఆ ఎదురింటి గదిలో కాపురం ఉంటున్నారు కదూ, దా. ఎన్నోసార్లు నేనే పిలవాలనుకున్నాను అసలు. ఇంకా కోలుకోలేదు కుసుమ. దా కూర్చో ఇలా. ఆమె సోఫా మీద దర్జాగా కూర్చుని కుక్కను సరసనే కూర్చుండబెట్టుకుంది. తనకంటే ఆ కుక్క బ్రతుకు నయంగా అనిపించింది కుసుమకు ఆ క్షణంలో. ఎక్కడ కూర్చోవాలి తాను? అన్నీ ఖరీదైన సోఫాలు. కింద తివాచీపై చతికిలబడబోతుంటే ఆవిడ వారించింది. అదేమిటి, ఇలా కూర్చోమ్మా. చేయి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టింది. ఏమిటిలా వచ్చావు, తోచటం లేదా అంటూ నవ్విందామె. మూగదైపోయింది కుసుమ. అంతేకాదు, వచ్చిన పని మర్చిపోయింది. వంట మనిషి కాఫీ తెచ్చి ఇచ్చింది. వద్దండి, పర్వాలేదు, తీసుకో. కంగారులో కప్పులో కొంత చీర మీద ఒలికించింది. ఏ ఊరమ్మా మీ పుట్టిల్లు? చెప్పింది కుసుమ. ఏమిటోనమ్మా, మీ అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారండి. అయ్యో దారుణం. వాళ్ళుండి ఎప్పుడు రారేం? నువ్విన్ని బాధలు పడుతుంటే. కన్నీరు ఉబికిరాగా కుసుమ నేలచూపులు చూడసాగింది. చాలా బాధలు పడుతున్నావు పాపం. ఎన్నోసార్లు అతన్ని కోపడాలనేంత కోపం వస్తుంది నాకు. కానీ మీకెందుకు మధ్యన మా గొడవ అంటాడని మానుకున్నాను. కుసుమ కన్నీరు కాల్వలు కట్టసాగింది. నువ్వేమీ చదువుకోలేదా? 10th పాస్ అయ్యానండి. ప్రభుత్వం వారి ధర్మమా అని ఊరికే నేర్పుతున్నారు కనుక ఆ మాత్రమైనా చదవగలిగాను. అంత బీదవారా? కాదండి, ఆడదానికి చదువెందుకంటారు. వింటూనే ఆవిడ కన్నులు విస్ఫులింగాలు వర్షించాయి. అదే మన మూర్ఖత్వం. ఆడవాళ్లకే అసలు కావలసింది చదువు. వాళ్ళ దుర్బలత్వానికి చదువు అండగానైనా ఉంటుందని గ్రహించరు చాలామంది. నీకే చదువుంటే ఈ బాధల నుండి విముక్తి పొందేదానివిగా. ఏ ఉద్యోగమో చూసుకొని. నా కర్మ అంతేనండి. కర్మ అనుకుంటే అంతే, కర్మ కాదు. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలి. అంతలో వారి కారు డ్రైవర్ వచ్చాడు. అటు చేతిలో పెట్రోల్ డబ్బాతో. అమ్మగారు, నేను బంకుకు వెళ్తున్నానండి. ఆవిడ లోనికి వెళ్ళి డబ్బు తెచ్చి ఇచ్చింది. అప్పటికి ఆ పెట్రోల్ డబ్బా చూడటంతో కుసుమకు తాను వచ్చిన పని జ్ఞప్తికి వచ్చింది. మాకు ఓ డబ్బాడు కిరసనాయిల్ కావాలండి. నెమ్మది మీద మరలా ఇచ్చేస్తాం. ఆమె ఈ మాటలు వింటూనే కనుబొమ్మలు ముడివేసింది. ఆవిడ సరిగా వినలేదేమో అనుకుని కుసుమ మళ్ళీ అడిగింది. ఇదివరకెప్పుడు ఏ వస్తువు కోసం రాలేదు నువ్వు. 6 నెలలుగా చూస్తున్నాను. అయినా నువ్వు కుంపటి మీద కదమ్మా వండుతావు. అంత కిరసనాయిల్ దేనికి? కుసుమ తడబడింది. అదేనండి, దీపానికి. కాదండి,
ఓ కిరసనాయిల్ స్టవ్ కొనుక్కుందామని. సరే కొనండి. కొన్న తర్వాత కదా. కుసుమ దీనంగా చూసింది. ఇప్పుడు ఇవ్వలేరండి ప్లీజ్. మీకది ఓ లెక్కలోనిది కాదు కదా. ఆవిడ సోఫాలో సుఖంగా కూర్చుందల్లా నిటారుగా అయింది. నిజం చెప్పు. ఎందుకు నీకు దాని అవసరం? ఆ నిశితమైన చూపులను ఎదుర్కోలేక తలవాల్చుకుని బలవంతంగా లేని నవ్వు తెచ్చుకుని అంది. కిరసనాయిలకే గతి లేదు. స్టవ్ ఎందుకు అన్నారాయన కొనమంటే అందుకు. నీ మాట ఏమైనా నమ్మేటట్టుగా ఉందా? నిజం చెప్పు. కుసుమ తల భూమికి అంటుకుపోయింది. ఆవిడ లేచి కుసుమ దగ్గరకు వచ్చింది. ఆ చివరి ఇంటిలో ఆమెలాగా చచ్చిపోదామనుకుంటున్నావా? వింటూనే చివాలున లేచింది కుసుమ. ఆ కనుల్లో విపరీతమైన బెదురు, దుఃఖం గంతులు వేస్తున్నాయి. వెళ్ళొస్తానండి. అటువంటిదేం లేదండి. కానీ ఆవిడ వెళ్ళనీయలేదు. చెయ్యి గట్టిగా పట్టుకుంది. నేను నీ గుట్టు రట్టు చేయబోటం లేదు. అలా భయపడకు. నన్ను చూసి నేను నీకేమైనా సాయం చేయగలనా అని ఎప్పటినుంచో ఆలోచిస్తున్నాను. కనులు నీరు ధారాపాతంగా కారిపోతుండగా కుసుమ ఆవిడను బ్రతిమాలుకోసాగింది. నాకు భగవంతుడు కూడా సాయం చేయలేడు. నన్ను పోనీయండి. ఆవిడ జాలిగా చూసింది. కాదమ్మా కూర్చో. నా మాట విను. ఒకప్పుడు నేను కూడా ఇలా ఆలోచించిందాన్ని. అధైర్యపడి నేను ఈ బాధలన్నీ అనుభవించాను. కుసుమ ఆశ్చర్యంగా నమ్మలేనట్టు చూసింది. ఆవిడ తల పంకించి చెప్పడానికి ఉపక్రమించింది. నీకు 10వ తరగతి చదువైనా ఉంది. నాకు అది లేదు. ఒక అపరాజుడికి కట్టబెట్టారు కన్నవాళ్ళు. రోజూ డబ్బు తెమ్మని చంపేవాడు. నీలాగే ఒకనాడు విరక్తితో పారిపోయి రైలు కింద పడదామని పోయాను. రైలు వచ్చేస్తుంది. ఇక 5 నిమిషాల్లో చావు. కానీ ఏదో బలమైన హస్తం నన్ను త్రుటిలో రక్షించింది. అతడొక రైల్వే పోర్టర్. చచ్చి ఏం సాధిస్తావమ్మా అంటూ నచ్చచెప్పి ధైర్యం చెప్పి నన్నొకరి ఇంటికి సేవకురాలిగా పని చూపి నియమించాడు. ఎవడో తప్పు చేసి పశువులా ప్రవర్తించుతున్నాడని నీ ప్రాణం ఎందుకు తీసుకుంటావమ్మా? ఈ ఇంటి యజమానురాలు దయగల తల్లి. ఇక్కడ పని చేసుకుంటూనే ఓ పక్క నెమ్మదిగా చదువు సంధ్య నేర్చుకో, బ్రతుకు తెరువు చూసుకో అన్నాడు. తల్లి, తండ్రి, బంధువులు, భర్త ఎవరూ ఇవని ఆదరం అక్కడ నాకు లభించింది. వారికి సంతానం లేదు. నా వంటి అభాగినులను చేరదీసి వారికి బ్రతుకు తెరువు చూపించే ఒక సంస్థను నడుపుతున్నారు వారు. అక్కడ నేను ఓ పక్క పనులు చేస్తూనే చదువుకున్నాను. ఒకప్పుడు పశువుల దెబ్బలు తిన్న నేను అక్కడ హాయిగా బ్రతికి మనిషినయ్యాను. ఒకనాడు చావాలనుకున్న నాకు మరెప్పుడూ ఆలోచన రాలేదు. నన్ను ఆవిడ చాలా గౌరవించేవారు. చనిపోయే ముందు ఆమె నాకు కొంత ధనాన్ని అప్పజెప్తూ ఈ బాధ్యతను కూడా ఒప్పగించారు. కమల, నిన్ను నేను ఆదుకున్నాను. కానీ ఈ లోకంలో నీ వంటి అభాగినులు కొల్లలు. అటువంటి వారికే ఈ ధనాన్ని, నీ జీవితాన్ని వెచ్చించు. నేను నిన్ను ఎలా మనిషిని చేశానో అలాగే నీ శక్తి కొద్దీ నీవు కూడా కొందరి జీవితాలకు దారి చూపు, వెలుగు ప్రసాదించు అన్నారు. కథలా వింటున్న కుసుమ తేరుకుని అడిగింది. ఎలా? మీరు సాయపడితే మా వాళ్ళు మిమ్మల్ని కూడా తిట్టగలరు. ఎవరు? నీ అత్త, భర్తనా? వారికెందుకు తెలియాలి? తర్వాత తెలుసుకొని లెంపలు వాయించుకుంటారు. ఇప్పుడు నీ కర్తవ్యం నీ ప్రాణరక్షణ. అది రహస్యంగానే జరిగిపోవాలి. కుసుమ అయోమయంగా చూడసాగింది. ఆమె జాలిగా నవ్వింది. నమ్మలేకుండా ఉన్నావు కదూ? అటువంటి మాటే మరి. ఈ రోజుల్లో ఎదురవుతున్న మోసాలు అలా అనుమానింపజేస్తాయి. ఇదిగో చూడు ఇవి. చీర కొద్దిగా పైకి లేపి కాళ్ళు చూపింది. కప్పుకున్న పైట చెంగు తీసి వీపు మీద చూపింది. ఏమిటండి ఆ నల్ల మచ్చలన్నీ? కుసుమ ప్రశ్నకు ఆమె విరక్తిగా నవ్వింది. నేను పడ్డ బాధల ఆనవాళ్ళు. నా భర్త, అత్తమామలు. అదిరిపడింది కుసుమ. మా అమ్మ అయితే గరిటె కాల్చి వాత పెడుతుంది. జాగ్రత్త. హనుమాన్ల మాటలు చెవుల్లో గింగురుమన్నాయి. ఒక్క ఉదుటన లేచి ఆవిడ కాళ్లపై వాలిపోయింది. తీసుకుపోండి నన్ను. మా అత్త కూడా నన్ను వాతలు పెడతానంది, చంపుతానంది, చావమంది. అవన్నీ అనుభవించకముందే నన్ను రక్షించండి. లే, ఆ ఏడుపు మాను. వెళ్ళు. వెళ్ళిపోనా? మీ దగ్గర ఉండొద్దా మరి? అది కాదమ్మా. ప్రస్తుతానికి వెళ్ళు. బాగా ఆలోచించుకో. నీకు రావాలని ఉంటే సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ నేను ఇక్కడ డాబా మీద నిలబడి ఉండగా నువ్వు ఆ వీధి చివరికి వెళ్ళిపోయి అక్కడ వేచి ఉండు. నేను వెంటనే కారులో వచ్చి నిన్ను తీసుకుపోతాను. ఇక్కడి నుంచి అయితే అందరికీ తెలిసి యాగి అవుతుంది. భార్యను పోషించలేనివాడు కూడా ఇది నా భార్య అని బలవంతంగా లాక్కుపోతాడు తిరిగి ఆ నరకంలోనికి. మరో మాట, ఇలా ఉన్నట్టుండి వెళ్ళిపోతే ఈ గొప్ప సంఘం ఇచ్చే సర్టిఫికెట్ ఏమిటో తెలుసా? లేచిపోయిందని. అవును. అందుకే ఓ ఉత్తరం రాసిపెట్టు నీ అభిప్రాయాలతో.
నా విషయం మాత్రం రాయొద్దు. అందులో నువ్వు మున్ముందు ప్రయోజకురాలవైనప్పుడు ఈ భర్తే పాదాక్రాంతుడవుతాడు. నా స్వానుభవంతో చెప్తున్నాను. ఆ! నిజమా అండి? అవును. అయితే నాకు అతడే కాదు, ఏ మనిషిపైనా మమకారం లేనంత విరక్తి పొందాను. అందుకే అతడు తిరిగి వెళ్ళాడు. నా ధ్యేయం ఒక్కటే. నీ వంటి వారిని ఆదుకోవటం. అందుకే నేను అంటాను, ఓ నవీన యువతి, నీవు అంధకారం నుండి వెలుపలకు వచ్చి నీ కాళ్ళపై నీవు నిలబడు. అప్పుడు నువ్వే 10 మందికి దారిని, వెలుగును చూపగలవు అని. ప్రతి యువతి విద్యావంతురాలై ఆర్జనాపరురాలైతే తప్ప అసలు వివాహమే చేసుకోకూడదు. ఆర్థికంగా తనను తాను ఆదుకోగల యువతికి కొంతవరకైనా ఈ కట్నపు పిశాచ బాధలను ఎదుర్కోగలదు. ఆ మర్నాడు, అయ్యో, ఆ ఇంట్లో పిల్ల ఎవరు, ఆ కుసుమ ఎటో వెళ్ళిపోయిందట అనే వార్త గుప్పుమంది ఆ వాడలో. హనుమాన్లు బజార్ నుంచి వచ్చి మంచం మీద పడి ఉన్న కాగితాన్ని పదే పదే చదువుతున్నాడు. దొర్లి దొర్లి ఏడ్చాడు, లోకం కోసం నటిస్తూ. ఇంతకంటే పెట్టి పోషించేవాడు దొరికాడేమో కలికాలం అన్నాయి ముసలి కంఠాలు. ఆ తన్నులు దెబ్బలు ఆ పిల్ల కనుకనే ఇన్నాళ్ళైనా భరించింది. పాపం ఎందులో దూకి చావడానికి పోయిందో అన్నారు చిన్నవాళ్ళు సానుభూతిగా. ఓదార్పుగా వెళ్ళిన వారు హనుమాన్లు చేతిలో ఉన్న ఉత్తరాన్ని చదివారు. హనుమాన్లు, నీలాంటి రాక్షసుణ్ణి భర్తగాను మీరు అండి అని గౌరవించాలనిపించటం లేదు. నీ ధనదాహం నేను తీర్చలేను. నీ దెబ్బలు తిట్లు 6 నెలలు భరించాను. ఇక ఓర్పు మిగల్లేదు. తాను తిరిగి వచ్చేటప్పటికి 16,000 తెచ్చి ఉంచకపోతే తిండి పెట్టకుండా మార్చి మార్చి చంపుతానని, ఒళ్ళంతా వాతలు కాల్చుతానని హెచ్చరించి వెళ్ళింది నీ తల్లి. నా తండ్రి ఇక డబ్బు ఇవ్వనన్నాడు. అందుకే ఇక మీ బాధలు తప్పవనే భయంతో పారిపోతున్నాను. చస్తానా ఏమో. నా వెనుక మాత్రం మళ్ళీ శనిదేవతలాగా వెతుక్కుంటూ రాకు. లాభం ఉండదు. నీ వంటి నీచపు భర్త ఏ యువతికి ఉండకూడదని అసహించుకుంటూ వెళ్ళిపోతున్నాను. కుసుమ. ఆ మర్నాడు నరసింహానికి ఒక ఉత్తరం అందింది. నాన్న, ఇలా పిలవడానికి అసహ్యంగానే ఉన్నా మరో పదం తోచక అలాగే పిలుస్తున్నాను. ఇక ఆ అవసరం లేదు. నువ్వు ఇవ్వలేని డబ్బు ఇస్తానని అబద్ధాలు చెప్పి పెళ్లి చేశావు. నా జీవితంతో ఆడుకున్నావు. ఒక దరిద్రుడికి నన్ను అప్పచెప్పావు. నువ్వు చేసింది పెళ్లి కాదు, బలి. నీవు చేసిన ఈ రాక్షసత్వపు పనికి ఫలితంగా 6 నెలలు చావు దెబ్బలు, యమయాతన అనుభవించాను. ఇక అనుభవించే ఓపిక లేదు, అవసరమూ లేదు. ఆ తల్లి కొడుకుల దెబ్బలకు చచ్చిపోవాలని లేదు. అందుకే పారిపోతున్నాను. ఏదో విధంగా బ్రతకగలననే ధైర్యం ఉంది. మీరు వెతికినా నేను కనిపించను. ఆ నీచుడి ముఖాన కొట్టిన 10,000లో 10వ వంతైనా నా చదువుకు వినియోగించితే నా బ్రతుకు బాగుండేది. ఈ సంఘటన మీకు మీలాంటి తల్లిదండ్రులందరకు గుణపాఠం అవుతుంది. మీరు బహుశా నా కోసం ఏడవరు ఏడవరు. ఆడదానికి చదివెందుకు అనుకున్న మీరు ఆడదాని కోసం కన్నీరెందుకు అని కూడా అనుకుంటారని నాకు తెలుసు. అందుకే నన్ను ఏ బంధము బాధించడం లేదు. స్వేచ్ఛగా ఎగిరిపోతున్నాను. ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు. కుసుమ. నరసింహం కన్న తీపి ఏడవబోయిన సంఘం వెరపు ఆ గొంతును అదిమి పట్టింది. రట్టు చేసుకుంటే మిగిలిన పెళ్ళిళ్ళు కావు అంటూ గుమ్మరంగా ఊరుకుంది సీతమ్మ. అక్కడ మేడలో కారు దిగి వచ్చిన కమలకు కాఫీ ఇస్తూ వంటమనిషి ఆత్రంగా చెప్పింది. ఆ ఎదురింటి గదిలో అమ్మాయి, ఆ రోజు మీతో మాట్లాడడానికి వచ్చింది చూడండమ్మా, ఆ పిల్ల. ఏమిటి? ఏమీ తెలియనట్టే అడిగింది కమల. ఎవడితోనో పోయిందనుకుంటున్నారమ్మా అందరూ. ఆ రోజు ఆ అమాయకపు ముఖం చూస్తే అట్లా అనిపించిందా అసలు? కమల పని మనిషి వైపు నిశితంగా చూసింది. 10 రోజుల నాడు ఆ చివరి ఇంట్లో కోడలు కాల్చుకు చచ్చింది. అలా చస్తే బాగుండేది ఈ అమ్మాయి కూడా. అవునా? చక్కగా చూద్దాం ఆ దృశ్యాన్ని మనమందరం కదూ. వంట ఆమె కంగారుగా చూసింది. లక్ష్మి. ఆ అమ్మాయి ఆ గదిలో ఆ భర్త చేతిలో ఎన్ని బాధలు పడేదో వీధిలో అందరికీ కనిపించేది. నువ్వు అన్నావు 2-3 సార్లు పిల్లను చావగొట్టేస్తున్నాడని. అవునండి. మరి అలా అంత నీచంగా ఎందుకు మాట్లాడావు? అలా రోజు రోజు బాధలు పడలేక ఒక్కసారే చావాలనుకుని ఎటైనా పోయిందేమో ఒకవేళ. అవునండి. నీ భర్త నిన్నెప్పుడూ కొట్టడా? లేదండి, చాలా మంచోడు. మీ ఇరుగు పరుగుల వాళ్ళెలా ఉంటారు? ఇదిగో ఈ ఎదుటి గది వాళ్ళలాగని తాగొచ్చి నానాగోలాను రోజు. మా వాడొక్కడే తప్పబుట్టాడండి. అందుకే మమ్మల్ని చూసి జనం కుళ్ళుకుంటారు. అది నీ అదృష్టం.
కానీ ఒక ఆడదాని గురించి ఆడమనసుతో ఆలోచించు లక్ష్మి. ఆ పిల్ల నీ కూతురో చెల్లెలో అయితే ఏం చేసేదానివి? లక్ష్మి కోపంగా చూసింది. ఆడిని వదిలించేసి మర్నాటికి మారుమనువు చేసేదాన్ని అమ్మగారు. చూసావా మరి? అలాగే అందరి విషయంలోనూ ఆలోచించు. నీ అదృష్టం కొద్దీ మారుమనువు ఉంది. కానీ ఈ మధ్యతరగతి వాళ్ళ బ్రతుకుల్లో అది మహానేరం. అవునండమ్మా. మీలాగా పనిపాటులు చేసుకునైనా బ్రతకగల స్వేచ్ఛాశక్తి లేని అర్భకులమే మేము. అలాగండి. ఆ అమ్మాయి ఎక్కడో సుఖంగా ఉండే చోటికి చేరి ఉంటుందని నా నమ్మకం. అక్కడ కాస్త బ్రతుకు తెరువు నేర్చుకుని తన కాళ్ళపై తను నిలబడుతుందని ఆశిద్దాం. ఆశీర్వదించుదాం. అలాగేనండి. పాపం ఆడకూతురు ఎక్కడికెళ్ళిందో. ఎక్కడా ఆశ్రయం లేని వాళ్లకు ఆశ్రయం ఇచ్చే దాతలు ఇంకా మిగిలే ఉన్నారులే ఈ లోకంలో. అక్కడ సుఖపడుతుందని నా నమ్మకం. మనం మాత్రం ఈ అమ్మాయి బ్రతుకు అలాగవ్వటానికి కారకుడున్నాడే, ఆ హనుమాన్ల గురించి అందరికీ చాటి చెప్పాలి. మరో ఆడపిల్ల ఎవ్వరూ ఆ వలలో పడకుండా హేళనగా నవ్వింది లక్ష్మి. ఇంత తెలిసిన మీరు అంత అమాయకంగా ఆలోచిస్తారేమమ్మా? ఆ వరుసలోనే మూడో ఇంటిలో వాళ్ళు లేరు. ఎప్పుడూ పేకాట బ్రాకెట్లు ఆడతాడంటారు. ఏమిటైతే? వాళ్ళ పెద్ద కూతుర్ని ఆ హనుమాన్కి ఇవ్వటానికి మాటలు జరుగుతున్నాయి. అతగాడి తల్లికి ఉత్తరం కూడా రాశారట. నీకెలా తెలుసు? ఆ ముదనష్టపోడికి పిల్లనివ్వకూడదని ఆ పక్కింటావిడ అన్నదట. దాంతో ఈదిన పడి తెగ కాట్లాడుకున్నారు. అందరికీ తెలిసింది. ఓ అడది పోగానే 100 మంది మగాళ్ళెగబడే లోకమమ్మ ఇది. మీరేం బాగు చేస్తారు దీన్ని? సాలోచనలుగా తనలో తాను అనుకున్నట్టంది కమల. చెట్టును నరికే గొడ్డలి కర్ర ఆ చెట్టు నుండి వచ్చిందేగా.